హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ కేవలం 5 నిమిషాల్లో చాలా సులభమైన పద్ధతిలో గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చెబుతున్నానండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మరి వీడియోని స్టార్ట్ చేద్దాము. దానికన్నా ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీనివల్ల ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా గ్లాస్, అది ఆ గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ వేసుకొని అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేసుకొని అందులో ఒక 4 యాలకుల్ని జస్ట్ కొద్దిగా క్రష్ చేసి ఇందులోకి వేసేసి 4 to 5 మినిట్స్ పాటు దాన్ని బాగా బాయిల్ చేసుకొని సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇవాళ గులాబ్ జామున్ని ఇన్స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్తో చేయబోతున్నానండి. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక 1 ప్యాకెట్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ మిక్స్ వస్తుంది కదా, దాన్ని యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని నీట్గా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాల్సి వస్తుంది. సో దానికోసం ఇక్కడ కొద్దిగా పాలను యాడ్ చేస్తున్నాను. నీళ్ళ బదులు పాలు యాడ్ చేయండి, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ మిక్స్తో చేసి చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఇన్స్టెంట్ పౌడర్ మిక్స్తో కాకుండా విడిగా గులాబ్ జామున్ తయారీ విధానం అయితే కావాలి అంటే తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీకోసం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే మనం పిండి కలిపి పెట్టుకున్నామో దాని నుంచి ఇలాంటి చిన్న చిన్న బాల్స్ అనేవి తయారు చేసుకొని ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుందండి. సో కడాయిలో నేను ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని యాడ్ చేసి సో వాటి కలర్ అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వాటిని సైడ్లోకి తీసేసుకొని మనం ఏదైతే షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నామో అందులోకి యాడ్ చేసేసుకోండి వెంటనే. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు సైడ్కి వదిలేసేయండి. గులాబ్ జామున్ ఏదైతే ఉందో అది షుగర్ సిరప్ని బాగా పీల్చేస్తుంది. ఆ తర్వాత మీరు దీన్ని సర్వ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు కావాలి అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుని అయినా సరే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ గులాబ్ జామున్ పౌడర్ మిక్స్ అనేది మీకు ఏ కిరాణా షాప్స్లో అయినా సరే సూపర్ మార్కెట్స్లో అయినా సరే చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుందండి, మీరు తీసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఈ కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకునే గులాబ్ జామున్ని ఒకసారి ట్రై చేసి ఆస్వాదించేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.